నాన్నగారు అన్నారు, ఒరే మీ ఇద్దరు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాలన్నారు. మా నాన్న దగ్గర తన్నులు తినడం కంటే కూడా 10th పాస్ అయిపోవడం ఈజీ. మాకు ఒక సిస్టర్ ఉందండి, మా నాన్నగారి చెల్లెలు, మా అత్త, డాక్టర్ పిపి రాజమ్మ. షీజ్ ఏ గైనిక్ డాక్టర్. ఇప్పటికీ ఈ ఎన్టీ రామారావు ఆరోగ్య పథకంలో డాక్టర్గా ఉన్నారు. ఆవిడకు ఒక మంచి మిత్రురాలు, ఈ లాజర్స్ గారి లాగా గుణ ఆవిడ పేరు. షీజ్ ఎ క్రిస్టియన్, బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసి. ఆవిడ రోజు మా ఇంటికి వచ్చేది. ఈవిడేమో రాజక్కాండం అలవాటు, ఆవిడ గుణక్కాండం అలవాటు. ఒకరోజు ఆ గుణక్కని అడిగిన, అక్క మీ ప్రభు ఏది అడిగినా చేస్తాడంట కదా, నా 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు అడగవా అన్న. ఆవిడంది, నేను అడిగితే కాదురా నువ్వు అడగరా అంది. నాకు చేత కాదక్క అంటే, నేను నేర్పిస్తానుగా యేసు రక్తం జయం. యేసు రక్తం జయం అంటే పరీక్ష పాస్ అయిపోతానని చెప్పింది. ఇంకా పుస్తకాలన్నీ ముందు పెట్టుకొని అందరి ముందు, అంటే మా ఫ్రెండ్స్ ముందు, వాళ్ళందరి ముందు కంబైన్డ్ స్టడీ అండి. యేసు రక్తం జయం పరీక్ష పాస్ అవ్వాలి అని మొదలెట్టేవాడిని నేను. ఈ లోపల మా నాన్నగారు అన్నారు ఒక రోజు చూసి, ఒరే మీ ఇద్దరు పరీక్ష పాస్ అయితే అన్నవరం తీసుకెళ్లి గుండు చేయిస్తానన్నారు. నాకు అన్నవరం వెళ్ళడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ మంచి గౌరవ మర్యాదలు, పైగా ప్రసాదం బాగుంటుంది, ఇన్ని గొడవలు ఉన్నాయి. అయితే మనకి ఆడపిల్లల ఫ్రెండ్స్ ఎక్కువ, వాళ్ళతో సినిమా ప్రోగ్రామ్ 10th అయిపోయిన తర్వాత వాళ్ళ ముందు గుండేసుకు తిరగడానికి ఫీలింగ్ ఎక్కువ. అందుకని గుణక్కని అడిగిన, గుణక్క గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా అంటే, మాకుంటాయండి డబ్బులను బట్టి ప్రార్థనలు. అదే అలవాటు మీద అడిగితే దీనికి కూడా అదే ప్రార్థన. ఏంటది? ఇంకా అప్పుడు మొదలు పెట్టేవాడిని, యేసు రక్తం జయం పరీక్ష పాస్ అవ్వాలి, యేసు రక్తం జయం కూడా తప్పాలి అనేవాడిని. నాకు అదే బాణి అలవాటు. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని హంసలింగ దామేశ్వరి అన్నట్టుగా ఇలాంటి ప్రార్థన ఎవడన్నా వింటాడా? ఇలాంటి ప్రార్థనకు ఎవరైనా సమాధానం చెప్తారా? లోకంలో ఏ దేవుడు చెబుతాడో తెలియదు, కానీ నా యేసు దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసాయి, నేను పరీక్ష పాస్ అయిపోయాను. నేను పరీక్ష పాస్ అయిపోతే ప్రమాదం ఏంటి? నా దేవుడు గుండు కూడా తప్పించేశాడు. ఎలాగో తెలుసా అంటే, నాకు కవల సోదరుడు పరీక్ష పోయింది. వెంటనే మా నాన్నగారు అన్నారు, ఒరే ఆడి ముందు నువ్వు గుండేసుకు తిరిగితే ఫీల్ అవుతాడు, నువ్వు మానేమన్నావు ఏంటి? రక్తం నువ్వు ఏ స్థితిలో చెప్పిన అర్థం చేసుకుని క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. ఓన్లీ ద థింగ్, మనం ఆయనతో చెప్పుకుందాం, మన పరిస్థితి ఆయనతో చెప్పుదాం. మనకున్నటువంటి ప్రతిదీ కూడా తీర్చగలిగే, మార్చగలిగే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు దీని గురించి నీ మనసుని అర్పిస్తే చాలు నాన్న, నీ హృదయాన్ని అర్పిస్తే చాలు నాన్న. ఆయన కోరుకునేది కూడా చెడిపోయిన, పడిపోయిన ఈ పాడు బ్రతుకుల్ని కోరుకుంటున్నాడు ఆయన. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కాకినాడలో, పిఎస్ఆర్ జ్యువెలర్స్. వాడు తన కారు వేసుకుని వైజాగ్ నుంచి వస్తూ నా కారు వెనకాల ఆడి కారు ఆపాడు. నన్ను చూసిన వెంటనే మురిసిపోయాడు. ఒరే సుబ్రహ్మణ్యం బాగున్నావా అని పలకరించాడు. రారా టీ తాగుదామని ఇద్దరం టీ తాగుతున్నాం. అప్పుడు వాడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు, ఒరే ఆ భక్తిలో నువ్వు బాగా తెలుసు నాకు, ఎక్కడ చూసినా నువ్వే ఉండేవాడి, ప్రతి భజనలో నువ్వే ఉండేవాడివి, ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా నీ ముఖమేరా, ఎన్ని పోస్టర్లు కనపడుతున్నాయి, ఆ దేవుడికి ఈ దేవుడికి తేడా ఏదైనా ఉందరా అని అడిగాడు. చాలా మంచి ప్రశ్న. నేను అన్నాను, ఒకటేరా తేడా, ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, ఈ దేవుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. జక్కయ్య దగ్గరికే వచ్చేసాడు. వచ్చి జక్కయ్యతో ఒకటే మాట అంటున్నాడు, త్వరగా కిందికి దిగిరా. నాకు ఇది చాలా ఇష్టమైన మాట. త్వరగానే ఎందుకని ఉంటాడు? రేపేమి సంభవించునో నీ జీవితం అయిపోయే లోపల తెలుసుకో. రెండోది ఏంటో తెలుసా? నాకు అన్నీ తెలిసి నాకు ఎవడు చెప్పక్కర్లేదు అనుకుంటా. కాలము, నీ కాలం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది మిత్రమా. అందుకని ఇంగ్లీష్లో అన్నారు, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్. ఎవరి కొరకు ఆగదండి కాలము కెరటం. నీ కాలం అయిపోయే లోపులో లోకరక్షకుడైన క్రీస్తుని తెలుసుకో మిత్రం. ఆన్ ఫైన్ డే ఈ కాలం అయిపోతుంది, ఈ కాలం అయిపోతుంది. మూడోది ఏంటంటే యవ్వనం. అది యవ్వనస్తులకి చెప్పే మాట. వన్స్ ఇఫ్ యూ లూజ్ యువర్ ఐడెంటిటీ వెన్ యువర్ యంగ్, యూ నెవర్ గెట్ బ్యాక్. కనుక ఇది పూర్తి అయిపోయే లోపులో నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడతావా? మీలో కొంతమంది ఆలోచన చేయండి, ప్రభు ఎందుకు వచ్చాడో నేను చెప్పాను. నీ ఆత్మను పరిపూర్ణంగా పవిత్రంగా మార్చి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి స్థానంలో నేను నిలవబెట్టడానికే. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు పిల్లరా, నేనే కార్యక్రమాలన్నీ చేయించాను. నేనే దగ్గరుండి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మా నాన్నకి అంత సంస్కారం చేయించాను. తగలబెట్టడానికి కట్టెల మీద పడుకోబెట్టినప్పుడు కట్టుకున్న మొలతాడు, వేసుకున్న జంధ్యం కూడా రెండూ కత్తిరించేశారండి. ఆయన బ్రాహ్మణత్వం పోయింది, మగతనం పోయింది, నిర్వీర్యమైనటువంటి ఒక దేహంతో ఆయన వెళ్ళిపోయాడండి. ఈరోజు మనం కూడా వెళ్ళిపోతాం. ఆలోచన చేయి. వెళ్లే లోపల నీ ఆత్మకి నువ్వు ప్రభుని పరిచయం చేసుకో, ఆ మార్గంలోనికి రా. మృత్యోర్మ అమృతంగమయ, నిత్య జీవాన్ని అనుగ్రహించే ప్రభు దగ్గరికి